ఇది క్రియేట్ చేసి 1980s జరిగిన కథలాగా, అంతే కదా 1980s. సో ఒక శివుడికి అసురుడికి జరిగిన ఘోర యుద్ధంలో ఆ పరిణామంలో జరిగిన ఒక బ్యాక్గ్రౌండ్, ఒక మిస్టికల్ థ్రిల్లర్ అండి. కథ చెప్పడానికి ఏంటంటే కథలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. శంబాలా అన్నది ఆ విలేజ్లో జరిగిన ఒక సైన్స్కి శాస్త్రానికి జరిగిన సంఘర్షణే శంబాలా అన్నమాట. తప్పకుండా మీరు వెళ్తే తెలియకుండా మీరే ఆ ప్రపంచంలోకి వెళ్తారు. చాలా బాగా క్రియేట్ చేశారు. సో ఇందాక తను చెప్పినట్టు మా అదృష్టం డిస్ట్రిబ్యూటర్స్ తెలంగాణ మైత్రి చేయడం కానీ, అలాగే ఇక్కడ మనకి ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారు చాలా పెద్ద ఆయన సురేష్ గారిని ఆయన ఆంధ్ర సీడెడ్ చేయడం కానీ, ముఖ్యంగా సీడెడ్ మన శోభన్ గారిని మన పొద్దుటూరు వాళ్ళ థియేటర్ కూడా వెళ్ళాం మేము. సో ఆయన కానీ, అలాగే వాళ్ళ మూన్ షైన్ అబ్రాడ్ కానీ, అలాగే మా కర్ణాటక కుమార్ అని చాలా మంచి రిలీజ్ చేశారు అక్కడ. పీవీఆర్ ఇప్పుడు జనవరి 1 నుంచి హిందీలో ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అలాగే తమిళనాడులో కూడా పీవీఆర్ రిలీజ్ చేశారు. సో ఆదికి ఫస్ట్ టైము ఇంత బ్రాడ్ రిలీజ్ కూడా అంటే, సో చాలా చాలా హ్యాపీగా ఉంది. మొన్న వాడి బర్త్డే కూడా అయింది. సో నిజంగా ప్రేమ కావాలంటే వచ్చిన ఆదికి మీ అందరూ మీ ఆదరాభిమానాలతో ఈరోజు శంబాలని పెద్ద హిట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఫైనల్గా ఈరోజు మమ్మల్ని ఇంత ఆప్యాయంగా మమ్మల్ని ఇక్కడ వచ్చిన వెంటనే ఆహ్వానించి మమ్మల్ని ఈరోజు మీ అందరి ముందు ఈరోజు ఇంత మంచి ప్రెస్ మీట్ అరేంజ్ చేసిన మిత్రులు సోదరులు రాజుగారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మా ఈ ప్రస్థానంలో మళ్ళీ మాకు ఈ శంబాలా అనేది మాకు ఒక పెద్ద ఒక శక్తినిచ్చింది సినిమా హిట్ అవ్వడం. సో మొదటి రోజు నుంచి బ్రదర్ కూడా సినిమా చాలా బాగుంది, ముఖ్యంగా మా అనంతపూర్లో చాలా బాగుంది అంటుంటే చాలా ఆనందం వేసింది. నిజంగానే ఒకసారి చార్ట్ చూసుకుంటే మేము నిన్న కర్నూలు నుంచి బయలుదేరాం ఈ విజయ యాత్ర. కర్నూలులో చూసుకుని అక్కడి నుంచి నంద్యాల, అక్కడి నుంచి పొద్దుటూరు, రాత్రి కడప, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాం. సో చాలా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఆదికి చాలా మంచి హిట్ అయింది, ఒక మంచి టాక్తో ఒక దూసుకెళ్తోంది. ప్రపంచ పూర్తి రిలీజ్ అయింది. ఫస్ట్ టైం ఆదికి పెద్ద రిలీజ్ ఇన్ అమెరికా, యూకే, కెనడా, అలాగే ఇప్పుడు కర్ణాటక కూడా రాజేష్ చెప్తాడు. రాజేష్ రాత్రే వచ్చాడు అక్కడి నుంచి. అలాగే తమిళనాడు. సో అన్ని చోట్ల, ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణ సీడెడ్ ఎంత బాగుందంటే అన్ని చోట్ల మంచి రెస్పాన్సు, హౌస్ఫుల్స్తో వెళ్తోంది. అందుకని ఈరోజు ముఖ్యంగా ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి రేపు తెలంగాణ టూర్ కూడా స్టార్ట్ చేస్తున్నాం.